కీర్తనలు 70వ అధ్యాయం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. నాకు కీడి చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయం పొందుదురుగాక. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమి. ఈ కీర్తన 70వ అధ్యాయం ఒక్కన గనక మనం చూసినట్లయితే జ్ఞాపకార్థ కీర్తన అని రాయబడింది. అలాగే ఇక్కడ కీర్తన 38వ అధ్యాయం కూడా దానికి కూడా హెడ్డింగ్ లేక ఒక్కన జ్ఞాపకార్థమైనదని రాయబడింది. ఇది అటువంటిది 2వ కీర్తన ఇప్పటి వరకు చదివిన దాంట్లో. తర్వాత ఇది దావీదు రచించినదిగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 5 వచనాలు కీర్తన 40వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఆ 5 వచనాలు ఇక్కడ తిరిగి వ్రాయబడి ఉన్నాయి. 40వ అధ్యాయంలో ఉన్నటువంటి 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న 5 వచనాలే ఇక్కడ ఉన్నటువంటి 5 వచనాలు కూడా. అనగా దావీదు 40వ అధ్యాయం రాసినప్పటికీ ఇక్కడ కీర్తన 70వ అధ్యాయం రాసేటప్పటికీ అది 70వ అధ్యాయం మరలా ఇక్కడ తిరిగి వ్రాయబడినప్పుడు తనకు వేరైనటువంటి అనుభవం కూడా దేవుడు తీసుకువెళ్ళి ఉండవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తను విడుదల పొందగలగటానికి ఏదైతే ప్రార్థన అవసరమో అది జరిగించి తను అంతకుముందు రచించినటువంటి ఆ కీర్తనలోని ఒక భాగాన్ని ఇక్కడ వేరుగా పొందుపరిచి ఉంచాడు. ఇక్కడ చదువుతున్నటువంటి మనం కనుక చూసినట్లయితే కీర్తన 69వ అధ్యాయంలో తను రాజుగా ఉండి అవసాన దశలో స్థితికి చేరిన తర్వాత మందిరాన్ని నిర్మించేటువంటి ఆ పనిని తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించాడు. అప్పగించడానికి మునుపు తన 4వ కుమారుడైనటువంటి అదోనియా తను రాజుగా ఉండటానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ వచ్చాడో, తర్వాత అతనితో పాటుగా వెళ్ళినటువంటి యోవాబు, తర్వాత ప్రధాన యాజకుడు అదోనియా ఏలుచున్నాడని ప్రకటించుతున్నటువంటి సందర్భంలో మరి బత్షెబ, నాతాను వారు వచ్చిన తర్వాత సొలొమోనును రాజుగా ప్రతిష్ఠించమని దావీదు చెప్పినాడు. అంటే అతని మనసులో అప్పటికి కూడా దేవుని ఇంటిని గురించినటువంటి భారం ఎంతో అధికంగా ఉన్నట్లుగా మనం కీర్తన 69వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు కూడా అటువంటిది ఆపివేయబడకుండా త్వరగా ఆయన మహిమను కనపరచబడగలిగే విధంగా రాజు అయినటువంటి రాజుగా చేయబడవలసినటువంటి సొలొమోను అభిషేకించబడి త్వరగా ఆ పనిని ముగించాలనేటువంటి భారాన్ని దావీదు కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ తనకు కలిగినటువంటి ఆ పరిస్థితిలో అది కీర్తన రాసి ఉండవచ్చు. అది అటువంటిది అంటే ఎవరెవరైతే అతనికి ఆ మందిరాన్ని కట్టకుండా ఉండటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఇక్కడ 3వ వచనంలో ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయం పొందుదురుగాక. నిన్ను వెతకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. కనుక దేవుడు మరి దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా సొలొమోనును రాజుగా ప్రతిష్ఠించి అతని ద్వారా జరిగించబోయేటువంటి గొప్ప కార్యం సంపూర్ణమైనప్పుడు అందరూ కూడా ఆయన యొక్క మందిరము, ఆయన యొక్క నిబంధన మందసం చెప్పబడినటువంటి ప్రకారంగా కట్టబడినటువంటి మందిరంలో ప్రతిష్ఠించినప్పుడు వారందరూ కూడా సంతోషించి దేవుని యొక్క మహిమపరచుదురుగాక అని చెప్పుకుందురుగాక అని రాయబడింది. ఇదే అంటే అతని హృదయంలో కలిగినటువంటి భారాన్ని తెలియజెప్తూ ఈ విధంగా రాశాడు.
దానిని మనం వేరువేరుగా పరిస్థితుల్లో అనేక మందికి అన్వయించుకునటం కూడా చూడవచ్చు. అది 4వ వచనంలో చూస్తే, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడిన గాక అని నిత్యము చెప్పుకుందురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనలో కూడా ఇక్కడ మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన కూడా గెత్సెమనే తోటలో కానీ, ఇక్కడ మనం చదువుతున్నటువంటి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలోని వచనాలు కానీ, ఆయన కూడా మరి మరణములో నుంచి తప్పించగలిగినటువంటి దేవుడైన తండ్రికి ప్రార్థించి విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో మరి పేతురు, యోహాను ఒక కుంటివాణిని స్వస్థపరిచినందుకు ఆ స్వస్థపరచబడిన వాడు స్తుతించి నాకుటువంటి ఆశ్చర్య కార్యమును చూచి అనేక మంది మరి యేసు ప్రభువునందు విశ్వాసించారు. ఈ అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో 4వ వచనంలో, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. అలా అయిన తరువాత వారిని 17వ వచనంలో చూస్తున్నాం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించరు. అలా అయిన తర్వాత 21వ వచనంలో, ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. 23వ వచనంలో, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసితివి అని చెప్పి ప్రార్థించిన తర్వాత 30వ వచనంలో మనం చూస్తున్నాం. 27 నుంచి చూద్దాం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించునో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది. ప్రభువా, ఈ సమయమనందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. అది వారు చేసిన ప్రార్థన. ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన 70వ అధ్యాయంలో ఈ ఆది సంఘంలో అపోస్తలులు మరలా సమాజ మందిరపు అధికారులు పరిసయ్యుల ద్వారా ఎటువంటి బెదిరింపులు, తరువాత మాట్లాడకూడదని ఆజ్ఞాపించినటువంటి సందర్భంలో వెళుతున్నటువంటి పరిస్థితుల్లో వారు ఏ విధంగా ప్రార్థించి ఉన్నారో 30వ వచనంలో మనం చూస్తున్నాం. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. అంటే వారి ద్వారా జరిగించేటువంటి అద్భుత కార్యములు ద్వారా దేవుని నామానికి మహిమపరచగలిగేటువంటి విధంగా తన సామర్థ్యమును బయలుపరచబోతున్నటువంటి దినాల్లో అటువంటి బెదిరింపులు చూచి వీరి విధంగా ప్రార్థించారు. అది మనం చూస్తున్నటువంటి ఈ 70వ కీర్తన యొక్క సారాంశంలోని అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ కూడా నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. దాని తరువాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ప్రభు నామం కొరకు ఎవరైతే నిలబడి వాళ్ళందరూ కూడా దేవుడిని ఏ విధంగా మహిమపరచాలో మహిమపరచగలిగేటట్లుగా దేవుని పరిచారకులుగా జీవించుతూ
వారు కలిగినటువంటి ఎదిరింపులలో అన్నిటిలో కూడా వారు ప్రార్థిస్తుండగా, వారితో పాటు అనేక మంది విశ్వాసులు కూడా ప్రార్థిస్తుండగా వారికి విడుదల కలుగు చేయమని, వారి హృదయంలో ఉన్నటువంటి తలంపులు కూడా, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి భారం కూడా మనం చదువుతున్నటువంటి 70వ కీర్తనలోనికి సాదృశ్యంగా ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మాయందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమవుదము అను నిశ్చయము మా మటుకు మాకు కలిగిండెను. ఆయన అటు గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను. మన కీర్తనలో కూడా చూస్తున్నటువంటి భాగం అదే. 5వ వచనంలో, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయం నీవే నా రక్షణకర్తవు. అదే అంశాన్ని పౌలు తన జీవితంలో ఏ విధంగా చూడగలిగినాడో, అనుభవించున్నాడో చెప్తున్నాడు. 9వ వచనంలో, 2 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో, మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మాయందే మేము నమ్మిక ఉంచుకున్నట్టు మరణమవుదము అను నిశ్చయము మా మటుకు మాకు కలిగిండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇకను ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. ఇది కొరింథీ రాసిన పత్రికలో అంతకు మునుపు, అంటే ఆసియాలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. అంటే అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఉంది. అక్కడ పౌలుని చంపడానికి వారు ప్రయత్నం చేస్తే ఏ విధంగా దేవుడు తప్పించున్నాడనే విషయాన్ని వారు అంతకు మునిపే ఎరిగి ఉండగా, దేవుడు ఏ విధంగా పౌలును తప్పించున్నాడనే విషయాన్ని మరలా గమనానికి తీసుకొస్తూ, దేవుడు ఏ విధంగా మమ్మలను తప్పించున్నాడో, మేము అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మా కొరకు ప్రార్థన చేయడం వల్ల దేవుడు మా అందరికీ విడుదల కలుగు చేస్తున్నాడో అని దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాన్ని వారి గమనానికి తీసుకొస్తున్నాడు. ఆ కీర్తన 40వ అధ్యాయంలో కానీ ఈ 70వ అధ్యాయంలో కానీ మనం గమనించుతున్నటువంటి విషయం అదే. దాని తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, అంతియొకయ, ఇకోనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించడం. ఈ అంతియొకయ, ఇకోనియ, లుస్త్రా అనేటువంటి పట్టణాలలో పౌలు, బర్నబాజు కలిసి చేసిన పరిచర్య ఈ అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో రాయబడినది. అక్కడ ఏ పట్టణంలోనికి వెళ్ళినప్పటికీ మరి వారు పట్టణస్థులు కొంతమంది యూదులను తీసుకొని అతనికి రాళ్ళు రువ్వటం కానీ, లేకపోతే కొట్టడం కానీ, లేకపోతే పట్టణంలో నుంచి బయటికి గెంటివేయటం కానీ అటువంటివి జరుగుతూ వచ్చాయి. ఆ సందర్భంగా మరలా దాన్ని తిమోతికి గుర్తు చేస్తూ, అవన్నీ కూడా నువ్వు తెలుసుకొని మరి అటువంటి పరిస్థితులు మీకు కూడా సంభవించే అవకాశం ఉన్నదని ఎరిగిన వాడవై నన్ను వెంబడించావు, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించడం. ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తనల భాగంలో కూడా అదే. అటువంటి సందర్భంలో వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా 2 కొరింథీ 1వ అధ్యాయంలో చదివింది కానీ, ఇక్కడది కానీ 2 కొరింథీ 1వ అధ్యాయంలో చదివినటువంటిది ఎఫెసీలో జరిగినటువంటి ఘటనల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటివి అంతియొకయ, ఇకోనియ, లుస్త్రా అనే పట్టణాల్లో జరిగింది గురించి చెప్తున్నాడు. అంటే తన యొక్క జీవితంలో 13వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు జరిగించిన పరిచర్య అంతటిలో కూడా అపోస్తలుల కార్యాల్లో ఏ విధంగా ఏ పట్టణాల్లో దేవుడు తనకు తోడుగా ఉండి తను ప్రార్థించి ఇతరులు కూడా ఆ ప్రార్థనలో సహాయపడి దేవుడి యొక్క హస్తాన్ని చూపించినప్పుడల్లా ఏ విధంగా దేవుడు మహిమపరచబడ్డాడు అనే విషయాన్ని తిమోతి యొక్క గమనానికి తీసుకొస్తున్నాడు. తర్వాత 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. కనుక ఆ కీర్తనలో మనం చదివింది కానీ, 40వ అధ్యాయంలో చదువుతున్న విషయాలు కానీ కీర్తనలో, తర్వాత ఇప్పుడు జీవిస్తున్నటువంటి విశ్వాసుల్లో ఎవరైనా సరే, ఎవరైతే యథార్థంగా దేవుని ప్రేమించి ఆయన కొరకు నిలబడి ఆయన ద్వారా నడిపించబడాలనేటువంటి ఆశ కలిగి జీవిస్తారో వారందరికీ కూడా శ్రమలు తప్పకుండా కలుగుతాయి.
కానీ ఏ విధంగా ఆ కీర్తన గ్రంథంలో మనం చదివినట్లుగాను, పౌలు జీవితంలో చదివినట్లుగాను, తర్వాత ఆది సంఘాలలో అపోస్తలుల విషయంలో దేవుడు ఏ విధంగా వారిని భద్రపరిచి కాపుదలు ఉంచి చక్కగా వారిని నడిపించి విడుదల కలుగు చేసి ఉన్నాడో దాని విషయంలోనూ మనకు కూడా ఆయన ఈ దినాలలో తోడుగా ఉండి నడిపించి విడుదల కలుగు చేయడం సామర్థ్యం కలిగిన వాడు. దాని తర్వాత 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాం. ఒకటి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు. ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన 70వ అధ్యాయంలో ఎవరైతే భక్తిపరుడిగా ఉన్నటువంటి దావీదు తన కలిగినటువంటి పరిస్థితుల్లో విడుదల కలుగు చేయమని కోరుతున్నాడో ఆ విధంగా విడుదల కలుగు చేయటం సామర్థ్యం కలిగిన దేవుడనియు, తర్వాత ఈ 70వ అధ్యాయంలో మనం చదివినట్లుగా ఆహా ఆహా అని పలుకు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయం పొందుదురుగాక అని చెప్పబడినటువంటి ఈ దుర్నీతి పరులు ఎవరైతే ఉన్నారో 2 పేతురు 2వ అధ్యాయం 10వ వచనంలో దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఆ విధంగా వారి పక్షంగా దేవుడు తన యొక్క తీర్పును ప్రకటించేవాడిగా ఉన్నాడు. దాని తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ఆ విధంగా శ్రమపడి చనిపోయినటువంటి అనేక మంది భక్తులు హతసాక్షులుగా ఉన్నటువంటి వెళ్ళిపోయినటువంటి అనేక మంది భక్తులు ఇక్కడ వారి యొక్క ప్రార్థన కూడా వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల వరకు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారై ఆత్మలను బలిపీఠం క్రింద చూచితని. అంటే వీరందరూ కూడా చనిపోయి మరి మరణలోకంలో వారికి దేవుడు నియమించినటువంటి స్థానంలో ఇంకా ఉండి ఉన్నారు, మహిమపరచబడలేదు. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేస్తారు. అంటే వారికి ఇంకా దేవుని సన్నిధిలోనికి లేవనెత్తబడి మహిమపరచబడవలసినటువంటి సమయం ఇంకా రాలేదు కనుక వారు ఇంకా వేరే అయినటువంటి స్థలంలో పరిశుద్ధులుగా జీవించి దేవుని చేత యోగ్యులను ఎంచబడిన వారుగా ఉంటూ ఎప్పుడు వారికి విడుదల కలుగుతుందా అనేటువంటి దాని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క ప్రార్థన అది. 11వ వచనంలో, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడారు. దావీదు చేస్తున్న ప్రార్థన, పౌలు, పేతురు, విశ్వాసులు, అపోస్తలులు, తర్వాత చనిపోయిన వారు కూడా ప్రభు తీసుకొని రాబోయేటువంటి విమోచన దినం కొరకు ఎదురు చూస్తూ చేస్తున్న ప్రార్థన, అవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి ఆ 70వ కీర్తనలోని భాగాలే. తర్వాత ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. ఇక్కడ 13వ అధ్యాయం 1వ వచనంలో 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. అది ఆ క్రూర మృగం మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడక మునుపు నిలిచి ఉన్నటువంటి విశ్వాసులను, పరిశుద్ధులను శ్రమ పెట్టడానికి, జయించడానికి దానికి అధికారం ఇవ్వబడింది. అటువంటి పరిస్థితుల్లో వారు చేసేటువంటి ప్రార్థన కూడా మనం 70వ అధ్యాయంలో చదువుతున్నటువంటి వచనాలకు సమరూపంగా ఉంది. వారిని గురించి కూడా చెప్పబడిందంటే 14 ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని ఆజ్ఞలను యేసుక్రీస్తును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. ఏ విధంగా దావీదు, పౌలు, అపోస్తలులు, పేతురు వాళ్ళందరూ కూడా వాళ్ళ విశ్వాస జీవితంలో దేవుడు అనుమతించిన పరిస్థితుల్లో ఏ విధంగా యేసుక్రీస్తుని గురించిన విశ్వాసాన్ని
కనపరిచారో, ఆ కనపరిచే సందర్భంలో దేవుడు ఏ విధంగా వారికి విడుదల కలుగు చేస్తారని వ్రాయబడినదో అది మన ఈ 70వ కీర్తనలోని అంశంగా ఉంది. కనుక మనం జీవించేటువంటి సమయంలో మనం భక్తితో, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి ప్రతిరోజు కూడా దేవుని అందలి ఆజ్ఞలు గైకొనటు, దేవుని ఆజ్ఞలను గైకొనుచు తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించినటువంటి విశ్వాసంతో కనుక జీవించటానికి చేసే ప్రతి ప్రయత్నంలో, అంటే లోకం నుంచి వేరుపడి శరీరం యొక్క ఆశలకు లోబడకుండా ఆయన పునరుద్ధాన శక్తిని మన జీవితాల్లో అన్వయించుకుంటూ జీవించే జీవితం, ఆ ప్రక్రియలో దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉండి విడుదల కలుగు చేసి నడిపించేవాడుగా ఉన్నాడు. అది దావీదు యొక్క అనుభవంగా ఉంది, అనేక మంది భక్తుల యొక్క అనుభవంగా ఉంది. ఈ రోజుల్లో మన విశ్వాసంలో మన పిలువబడే మనందరం కూడా అటువంటి అనుభవాన్ని కలిగి అటువంటి మనసుతోటి మనం ప్రార్థించి తీసుకునే మన ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు రాబోయేటువంటి మహారక్షణకు దాని కొరకు మనం ఎదురు చూస్తూ అటువంటి మనసుతో మనం జీవించగలగటానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించి ప్రభా మీ ద్వారా మేము బలపరచబడగలిగినటువంటి విధంగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం. మరి మా జీవితాలలో ఇటువంటి మరి పరిస్థితులు మీ చిత్తమైనట్లయితే నడిపించినప్పుడు మరి వీరందరూ కూడా ఎటువంటి విధంగా జీవించారో మీ సన్నిధిలో మొరపెట్టి తమకు కలగబోయేటువంటి రక్షణ కొరకు ఎదురు చూచి విడుదల పొంది సంతోషించి మిమ్మల్ని మహిమపరిచారో, మా జీవితాలలో మేము ఎప్పుడు కూడా ఆ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేటువంటి దాని నుంచి తొలగిపోక మిమ్మల్ని హత్తుకొని మీ ఆజ్ఞలు గైకొనే విషయంలో, మీ కుమారుని అందరి విశ్వాసాన్ని గైకొనే విషయంలో మా యొక్క హృదయాలను బలపరచమని, మరి మాటికి తొలగి అటు ఇటు ఊగిసలాడేటువంటి వాటన్నిటి నుంచి కూడా మాకు విడుదల కలుగు చేసి మా శరీరము ప్రభా చనిపోతున్నటువంటి అనుభవాన్ని కలిగి మీ ఆత్మలో మీతో కూడా కలిసి జీవించుతున్నటువంటి అనుభవంలో ముడిపడి మేము జీవించుటకు మా యొక్క హృదయాలను సిద్ధపరిచి స్థిరపరచండి. మా దీన ప్రార్థన ఆలకించి మరి మీరు కోరుతున్నటువంటి దానికి మా జీవితాలు కడతీర్చబడగలగటానికి మీ కృప మా మీద అది మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.